హాయ్ ఫ్రెండ్స్. మన దేశంలో సరిహద్దు రాష్ట్రాలు చాలా సురక్షితంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు వెస్ట్ బెంగాల్‌లో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత నుంచి ఆ రాష్ట్రం సురక్షితంగా మారిపోయింది. ఇప్పుడు పంజాబ్‌లో ఈ సమస్య మళ్ళీ మొదలైంది. తాజాగా ఆ రాష్ట్రంలో ఖలిస్తానీ ఉగ్రవాదులు రెచ్చిపోయారు. ఏకంగా 2 చోట్ల ఆర్మీ క్యాంపులనే లక్ష్యంగా చేసుకొని బాంబ్ బ్లాస్ట్‌లను నిర్వహించారు. ఒకటి జలంధర్‌లో బీఎస్ఎఫ్ ఆర్మీ కార్యాలయం గేటు దగ్గర స్కూటీలో ఉన్న బాంబు పేలింది. ఆ తర్వాత మరో ప్రాంతమైన ఖాసా అనే చోట ఇంకో బాంబ్ బ్లాస్ట్ జరిగింది. ఇందులో ఎక్కువగా ఎవరు గాయపడలేదు. కానీ ఖలిస్తానీ ఉగ్రవాదులు తమ ఉనికిని చాటుకునే విధంగా ఈ బాంబ్ బ్లాస్ట్‌లు నిర్వహించారని చెప్పుకోవచ్చు. ఈ విషయంపై ఆ రాష్ట్ర డీజీపీ సైతం స్పందించారు. ఆపరేషన్ సింధూర్ నిర్వహించి సంవత్సరం గడుస్తున్నందువలన పాకిస్తాన్ ఐఎస్ఐ ఈ దేశంలో అలజడి సృష్టించేందుకు భాగంగానే ఈ విధంగా బాంబ్ బ్లాస్ట్‌లు నిర్వహించింది అని రాష్ట్ర డీజీపీనే చెప్పినా కూడా పంజాబ్ సీఎం భగవంత్ మాన్ సింగ్ ఈ నెపాన్ని బీజేపీపై నెట్టివేసే ప్రయత్నం చేశారు. ఇప్పటికే వెస్ట్ బెంగాల్‌లో ఆ పార్టీ గెలిచింది కాబట్టి నెక్స్ట్ టార్గెట్ పంజాబ్‌లోనే ఉంటుంది. రీసెంట్‌గానే రాఘవ్ చెద్దా సైతం ఆ పార్టీలో చేరిపోయారు కాబట్టి బీజేపీ ఈ రాష్ట్రంలో బాంబ్ బ్లాస్ట్‌లు ఇలాంటివి నిర్వహించి దాని ద్వారా లబ్ధి పొందాలి అని చూస్తోంది. అందువల్లనే ఈ బాంబ్ బ్లాస్ట్‌లు జరిగాయి అనే విధంగా భగవంత్ మాన్ సింగ్ బీజేపీపై ఈ నెపాన్ని నెట్టివేసే ప్రయత్నం చేశారు. అయితే ఈ ఆరోపణల్లో నిజమెంత? ఆమ్ ఆద్మీ పార్టీ ఖలిస్తానీలకు సపోర్టివ్‌గా ఎందుకు మాట్లాడుతోంది అనే విషయాలను మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ ఛానల్‌ను రీసెంట్‌గానే స్టార్ట్ చేశాం. మాకు మీ సపోర్ట్ ఖచ్చితంగా కావాలి. ఈ ఛానల్‌ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్‌ను క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇక డీటెయిల్స్‌లోకి వెళ్తే నిజానికి పంజాబ్‌లో ఖలిస్తానీ ఉగ్రవాదులు చేస్తున్న ఈ దాడులు ఇవేమీ కొత్త కాదు. గత నెల ఏప్రిల్‌లో సైతం 2 బాంబ్ బ్లాస్ట్‌లు జరిగాయి. ఒకటి చండీగఢ్‌లో బీజేపీ కార్యాలయం ఎదుటే జరిగిన బాంబ్ బ్లాస్ట్‌లో 5 మందిని ఇప్పటికే అరెస్ట్ చేసి ఆ తర్వాత అదే రాష్ట్రంలోని పాటియాలా జిల్లాలో ఒక బాంబ్ బ్లాస్ట్ చేసే ప్రయత్నం చేశారు. ఒక రైల్వే ట్రాక్‌పై బాంబును అమరుస్తూ ఉండగా అది ఉన్నట్టుండి పేలిపోయి ఎవరైతే బాంబును అమరుస్తున్న ఉగ్రవాది ఉన్నాడో అతను అక్కడికక్కడే చనిపోయాడు. సో వీటిని బట్టి చూసుకుంటే పంజాబ్‌లో మెల్లిమెల్లిగా ఖలిస్తానీల ఉనికి పెరిగిపోతుంది అని చెప్పకనే చెప్పుకోవచ్చు. మనం ఒక్కసారి 2021లో జరిగిన రైతు ఉద్యమాన్ని చూస్తూ ఉంటే అప్పట్లో ఖలిస్తానీ మద్దతుదారులకు ఆమ్ ఆద్మీ పార్టీని ఢిల్లీ నుంచి సపోర్ట్ చేసిన దాఖలాలు ఉన్నాయి. అప్పట్లో జరిగిన ఈ ఫార్మర్ ప్రొటెస్ట్‌లో ఎక్కువగా ఖలిస్తానీ ఫండింగ్ అనేది కనిపించింది. ఏకంగా గురుపట్వంత్ సింగ్ లాంటి వాడే ఎర్రకోట ఎదురుగా ఎవరైతే ఖలిస్తానీ జెండాను ఎగురవేస్తారో వాళ్లకు పెద్ద మొత్తంలో డబ్బులను రివార్డుగా అందజేస్తామని చెప్పడం. ఆ తర్వాత రైతు ఉద్యమం ఢిల్లీకి చేరుకుని అక్కడ ఎర్రకోట ఎదురుగా ఖలిస్తానీ జెండా ఎగురవేయడం ఇవన్నీ కూడా జరిగిపోయాయి. సో దీనికి పూర్తిగా ఖలిస్తానీ ఫండింగ్ అందింది. వీళ్ళు రోడ్లపై పేద రైతుల పేరిట జరిపిన నిరసనల్లో ఏకంగా BMW కార్లు అండ్ ఆడి, మెర్సిడీస్ ఇలాంటి కార్లు సైతం కనిపించాయి. అంతేకాకుండా వాళ్ళు రోడ్లపై చాలా లగ్జరియస్ టెంట్లు ఏర్పాటు చేసుకోవడం, అక్కడ జిమ్‌లను ఏర్పాటు చేయడం, దీంతో పాటు పిజ్జా ఇలాంటివి చాలా వరకు ఏర్పాటు చేసుకున్నారు. జనరల్‌గా ఎప్పుడైనా గానీ మన దేశంలో రైతు ఉద్యమం అంటే ఇంత లగ్జరియస్‌గా జరిగింది గతంలో అస్సలు లేదు. ఈసారి మాత్రం ఎందుకు జరిగింది అంటే దీనికి విదేశీయుల నుంచి భారీ ఎత్తున ఫండింగ్ వచ్చింది. అప్పట్లో గ్రెటా థన్బర్గ్ అనే విదేశీ ఎన్విరాన్మెంటల్ సో కాల్డ్ యాక్టివిస్టు దీనికి సంబంధించిన పీడిఎఫ్‌ను అనుకోకుండా రిలీజ్ చేశారు. ఆ పీడిఎఫ్‌లో మన భారతదేశంలో ఎవరెవరికైతే ఈ ఖలిస్తానీ ఉద్యమంతో లింకులు ఉన్నాయో వాళ్ళందరి లింకులు బయటపడ్డాయి. సో వీళ్ళ ఎకోసిస్టమ్ మొత్తం బయటికి వచ్చింది. అందులో ఆమ్ ఆద్మీ పార్టీ ఈ ఖలిస్తానీయులకు చాలా కీలకంగా వ్యవహరించింది. దీనికి ప్రతిగా ఢిల్లీలో ఆ పార్టీ గెలుపొందేందుకు కేజ్రీవాల్ ఈ సహాయాన్ని అందించాడు అని చెప్పకనే చెప్పుకోవచ్చు. ఆ తర్వాత ఇది పంజాబ్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలోకి రావడానికి కూడా ఈ ఖలిస్తానీల సపోర్ట్ అనేది చాలా ఎక్కువగా ఉండేది అని చెప్పుకోవచ్చు. అయితే ఇప్పుడు అదే ఖలిస్తానీలు తమ ఉనికిని చాటుకునేందుకు పంజాబ్‌లో ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ప్రస్తుతం మన భారతదేశంలో బీజేపీ పార్టీ మెల్లిమెల్లిగా పుంజుకుంటోంది. గతంలో కంటే ఇంకా స్ట్రాంగ్ అవుతూనే ఉంది. లోక్సభ ఎన్నికల్లో ఆ పార్టీకి 240 సీట్లకు మాత్రమే పరిమితం కావడంతో ఇక బీజేపీ పని అయిపోయింది అని చాలామంది భావించారు. కానీ అది అస్సలు జరగలేదు. ఇంకా పెరుగుతూనే ఉంది. ఆ తర్వాత జరిగిన ప్రతి ఒక్క అసెంబ్లీ ఎన్నికల్లోనూ బీజేపీ గెలుపొందుతూనే వచ్చింది. రీసెంట్‌గా మమతా బెనర్జీ
కంచుకోటైన వెస్ట్ బెంగాల్‌లో సైతం ఆ పార్టీ గెలుపొందింది కాబట్టి ఇప్పుడు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం గతంలో ఎన్నడూ లేనంత స్ట్రాంగ్‌గా ఉంది. అపోజిషన్ మొత్తం వీక్ అయిపోయింది కాబట్టి మన భారతదేశాన్ని డీస్టెబిలైజ్ చేయడానికి అండ్ ఇక్కడ పరిస్థితులు ఏమీ బాగోలేవు అని ప్రపంచానికి చూపించడానికి ఖలిస్తానీ ఉగ్రవాదులు ఈ దేశంలో ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అయితే ఇతర ఏ రాష్ట్రాల్లో అయినా కూడా ఈ బాంబ్ బ్లాస్ట్‌లు జరపడానికి వీలుంటుంది కానీ ఖలిస్తానీలు ఎక్కువగా పంజాబ్‌నే ఎన్నుకుంటూ ఉన్నారు. దీనికి ఆమ్ ఆద్మీ పార్టీ తెర వెనుక నుంచి సహకారం అందిస్తోందా అనే అనుమానాలు సైతం వ్యక్తమవుతూ ఉన్నాయి. ఎందుకంటే భగవంత్ మాన్ సింగ్ చేసిన వ్యాఖ్యలను ఒక్కసారి మనం పరిశీలన చేస్తే ఎప్పుడైనా ఏ దేశంలో అయినా ఉగ్రవాద దాడి జరిగినప్పుడు అందుకు ఎట్టి పరిస్థితుల్లోనూ అబద్ధాలు చెప్పడానికి వెళ్ళకూడదు. ప్రభుత్వం అన్నది పూర్తిగా నిష్పాక్షికంగానే మాట్లాడాల్సి ఉంటుంది. ఎందుకంటే ఒక ఉగ్రవాద దాడిపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం వల్ల భవిష్యత్తులో పాకిస్తాన్ ఆ దేశంలోని నాయకులే బీజేపీ పార్టీ ఈ బాంబ్ బ్లాస్ట్‌ను చేసింది అని చెబుతూ ఉన్న సమయంలో పాకిస్తాన్‌పై ఈ నెపాన్ని ఏ విధంగా మోపుతారు అని ప్రశ్నించే అవకాశం ఉంది. ఇప్పుడు పంజాబ్ డీజీపీ ఒకవైపు ఐఎస్ఐ కుట్ర అని చెబుతూ ఉన్న సమయంలో అటు సీఎం మాత్రం బీజేపీపై నెట్టివేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది గనుక పాకిస్తాన్‌కు చాలా వరకు హెల్ప్ అయ్యే అవకాశం ఉంటుంది. భవిష్యత్తులో ఐక్యరాజ్య సమితికి వెళ్ళినా కానీ లేదంటే ప్రపంచ కోర్టుల ముందు మనం ఈ కేసును తీసుకువెళ్ళిన సమయంలో కూడా పాకిస్తాన్ ఈ సీఎం వ్యాఖ్యలని ముందు పెట్టే అవకాశం ఉంటుంది. అందువల్లనే భగవంత్ మాన్ సింగ్ దీనిపై పునరాలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఒకవైపు ఆమ్ ఆద్మీ తెర వెనుక సహకారం వల్లనే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. అండ్ ఆ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ సరిగ్గా లేదు అనే ఆరోపణలు తనపై రాకుండా చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ ఈ తెర వెనుక ఖలిస్తానీ మద్దతు గురించి ప్రజలు అందరికీ బాగా తెలుసు. పంజాబ్లో ఇలాంటి ఘటనలు భవిష్యత్తులో పెరిగిపోతే ఖచ్చితంగా ఆమ్ ఆద్మీ పార్టీకి బుద్ధి చెప్పే అవకాశం ఖచ్చితంగా ఉంటుందనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు పంజాబ్ మన దేశంలో ఒక కీలకమైన రాష్ట్రాల్లో ఒకటి. అక్కడి నుంచే ఎక్కువ మంది మన ఇండియన్ ఆర్మీలో సైతం పనిచేస్తూ ఉన్నారు. పంజాబ్లోని సిక్కులు అంటే ఈ దేశాన్ని కాపాడే వారిలో చాలా కీలకమైన పొజిషన్లోనే ఉంటారు. అలాంటి పంజాబ్‌లో ఇప్పుడు ఎక్కువగా డ్రగ్స్ అనేవి సప్లై అవుతూ ఉన్నాయి. అక్కడ యువత మొత్తం డ్రగ్స్ బారిన పడుతూ ఉన్నారు. మరోవైపు ఈ ఖలిస్తానీ 5 ఐస్ నేషన్స్ ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా పంజాబ్‌లో ఈ క్రిస్టియానిటీని పంపింగ్ చేస్తూ ఉన్నాయి. దీనివల్ల ఎక్కువగా మత మార్పిడులు సైతం జరుగుతూ ఉన్నాయి. మరోవైపు పాకిస్తాన్ నుంచి అక్కడికి వెపన్స్ సైతం సప్లై అవుతున్నాయి. అందువల్లనే పంజాబ్‌లోని గ్యాంగ్‌స్టర్లు రోజురోజుకి పెరిగిపోతూ ఉన్నారని చెప్పుకోవచ్చు. ఈ విధంగా ఆ రాష్ట్రం మన దేశంలో ఒక శాంతి భద్రతల సమస్యగా మారడమే కాకుండా ఈ దేశ భద్రతకు సైతం పెను సవాల్‌గా మారుతుంది. ఇక బీజేపీ విషయానికి వస్తే వచ్చే ఏడాది ఆ రాష్ట్రంలో జరగబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా తాము విజయం సాధించాలి అనే లక్ష్యంతోనే పనిచేస్తుంది. ఇప్పటివరకు ఆ రాష్ట్రంలో బీజేపీకి కొద్దో గొప్ప ఓటింగ్ పర్సెంటేజ్ ఉన్నా కూడా పూర్తిగా పెరిగిన అవకాశాలు లేవు. కానీ రీసెంట్‌గానే ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి రాఘవ్ చద్దాతో పాటు ఏకంగా 7 మంది రాజ్యసభ ఎంపీలంతా కూడా బీజేపీలో జాయిన్ అయిపోయారు కాబట్టి వీళ్ళు భవిష్యత్తులో పంజాబ్‌లో అధికారం కోసం ప్రయత్నాలు చేసే అవకాశం ఉంటుంది. రాఘవ్ చద్దా నేతృత్వంలో ఆ రాష్ట్రంలో ఎన్నికలకు గనుక వెళితే బీజేపీకి అధికారం దక్కడం అంత కష్టమేమీ కాదు అని నిపుణులు సైతం చెబుతూ ఉన్నారు. ఇప్పటికే ఆమ్ ఆద్మీ స్ట్రాంగ్ బేస్ అయిన ఢిల్లీని కోల్పోవడంతో ఇక పంజాబ్ సైతం కోల్పోయే అవకాశాలు ఉన్నాయి అని సెఫాలజిస్టులు సైతం అంచనా వేస్తూ ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా భవిష్యత్తులో పంజాబ్లో సైతం బీజేపీ కనుక అధికారంలోకి వస్తే ఇలాంటివన్నీ కూడా సెట్ రైట్ అవుతాయి అని చెప్పకనే చెప్పుకోవచ్చు. మరి ఈ విషయంపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ల రూపంలో తెలియజేయండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.